హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేసాను. అందులో భాగంగానే ఇవాళ మొట్టమొదటి వీడియో రిలీజ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోస్ని ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో అది నేను ఎపిసోడ్ 1 లాగా, నాకు తర్వాత ఏదైతే నెక్స్ట్ ప్రియారిటీ అనిపించిందో అది ఎపిసోడ్ 2 లాగా అలా సిరీస్ అయితే పెడదాం అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. ఆల్రెడీ నా డెలివరీ అయితే అయిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. అందుకని నేను మీకు ఇప్పుడు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. నేను డెలివరీకి వెళ్ళడానికి ముందే ఆల్రెడీ కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను. అవే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. వీటిలో నేను ఏంటంటే ముందు రికార్డ్ చేసిన వీడియోస్ కాబట్టి ఒకలా ఉంటాయి. తర్వాత డెలివరీకి నాకు ఏమి హెల్ప్ అయ్యింది, అసలు ఎగ్జాక్ట్‌గా మనకి డెలివరీ టైంలో ఎలాంటి ఐటెమ్స్ అవసరం ఉంటుంది అనేది మాత్రం నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సినవి అండ్ డెలివరీ టైంకి మనకు హెల్ప్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే నేను కొన్ని ఆర్డర్ చేశాను. వాటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మాత్రం ఇందులో ఉంది. నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనేది రిలీజ్ చేస్తాను. ఇక నేను చాలా వరకు ఐటమ్స్ అయితే మీషో నుండి, అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. ఇవైతే ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ మీషో నుండి ఆర్డర్ చేశాను. రివ్యూస్ చూసిన తర్వాతే నేను కూడా తీసుకున్నాను. ఇక మనకి డెలివరీ టైంలో హెల్ప్ అయ్యేదైతే ప్యాంటీస్ కదా! అంటే పీరియడ్ ప్యాంటీస్ మనకి చాలా అవసరం అవుతాయి. ప్యాడ్స్ కానీ, ప్యాంటీస్ కానీ, డైపర్స్ కానీ. నేనిక్కడ ఎవర్టీన్ బ్రాండ్ నుండి ప్యాడ్స్ తీసుకున్నాను. అలాగే నేను ఎవర్ ఎవీ బ్రాండ్ నుండి డైపర్స్ తీసుకున్నాను. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. అంటే నేను కూడా రివ్యూస్ చూసిన తర్వాత యూట్యూబ్‌లోను, అలాగే మీషో ప్రొడక్ట్స్‌లోను రివ్యూస్ చూసిన తర్వాతే తీసుకున్నాను. కొంచెం ఈ ప్యాడ్స్ తీసుకున్నప్పుడు డౌట్ ఉండింది నాకు. ఎందుకంటే ఇవి ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి. అలాగే ఇవి 40 ప్యాంట్స్ అంటే 40 ప్యాడ్స్ ఉన్నది తీసుకున్నా నేను. ఇది క్వాలిటీ వైస్ అయితే చాలా బాగుంది. చాలా లాంగ్ కూడా వచ్చింది. అంటే హైట్ మనకి డబుల్ ఎక్సెల్ కదా! సో, మనకి డెలివరీ టైంలో చాలా హెల్ప్ అవుతాయి. క్వాలిటీ వైస్ కూడా చాలా బాగా అనిపించింది ఈ ప్యాడ్స్ అనేవి. ఆ తర్వాత నేను ఇంకొక బ్రాండ్ నుండి కూడా తీసుకున్నా. కాకపోతే అవి నాకు అంతగా నచ్చలేదు. వాటిని కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను చూడండి అది ఏ బ్రాండ్ అనేది. నేనైతే ఇక్కడ దేన్ని ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ నేను తీసుకున్నవి రివ్యూస్ చూసి తీసుకున్నవి నాకు నచ్చినవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ జెన్యూన్‌గా చెప్తున్నాను. ఇవైతే బాగున్నాయి. అంటే మనకి బడ్జెట్‌లో వచ్చాయి. ఇది నాకు 150 రూపీస్ పడింది 140 ప్యాడ్స్‌కి. నాకైతే వర్త్ అనిపించింది. సైజ్ అయితే మంచిగా అనిపించింది కూడా. కంఫర్టబుల్‌గా కూడా ఉండింది. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంది. అంటే అబ్జర్వేషన్ అనేది చాలా బాగుంది. తొందరగా అంటే మనకి వెట్ అనేది అంతగా తెలియలేదు. నాకది చాలా కంఫర్టబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. మీకు నచ్చితే కనుక తీసుకోండి. ఈ బ్రాండ్ నేను సజెస్ట్ చేస్తా మీకు. అలాగే నెక్స్ట్ అయితే నేను చెప్పా కదా! డైపర్స్ కూడా తీసుకున్నానని. మనకి డెలివరీ అయిపోయిన వెంటనే మనం ప్యాడ్స్ చేంజ్ చేసుకొని అలాంటి టైంలో మనకి అంత ఓపిక ఉండదు కదా! ఈ నాకైతే ఈ డైపర్స్ చాలా హెల్ప్ అయ్యాయి. చాలా సాఫ్ట్, కంఫర్టబుల్‌గా అనిపించింది. నాకు నచ్చింది. బ్రాండ్ కూడా నచ్చింది. ఇక్కడ నేను 10 డైపర్స్ ఉన్నది తీసుకున్నాను ముందైతే. ఎలా వస్తుందో ఏంటో అని. అండ్ నేనైతే ఎంఎల్ సైజ్ తీసుకున్నాను. ఇవి కూడా నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్ అనిపించింది. చాలా నచ్చింది నాకు ఈ డైపర్స్ కూడా. సో, నేను వీటి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ప్రైజెస్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లోనే మెన్షన్ చేస్తాను. నాకు ఎగ్జాక్ట్‌గా అన్ని ప్రొడక్ట్ ప్రైజెస్ అయితే గుర్తులేవు. ఇవన్నీ కూడా 100, 150, 170, 180, 200, 250 ఈ రేంజ్‌లోనే పడినాయి. అలా అని నేనేం చీప్ క్వాలిటీవి తీసుకోలేదు. మన బడ్జెట్‌లో ఉండి క్వాలిటీ బాగుండేవి తీసుకున్నాను. మీరు కూడా రివ్యూస్ చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తేనే తీసుకోండి. నేను నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ డైపర్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అందుకనే నేను మీకు ఇన్ని సార్లు చెప్తున్నాను. నెక్స్ట్ అయితే బేబీ బెడ్ విత్ నెట్ ఆర్డర్ చేశాము. అంటే మస్కిటో నెట్ ఉండేలాగా. ఇది కూడా నేను 36 వీక్స్ అంటే బేబీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను 36 వీక్స్, 37 వీక్స్ పడిన తర్వాత ఆర్డర్ చేసుకున్నాను. నాకు సంబంధించినవి అంటే డ్రెసెస్ కానీ, ప్యాంటీస్, పీరియడ్ ప్యాంటీస్ లైక్ అట్లా అవన్నీ 35 వీక్స్ పడిన తర్వాత ఆర్డర్ చేశాను. అయితే ఐటెమ్స్ రావడానికి నాకు 5-7 డేస్ టైం పట్టింది. ఇంకా బేబీ ప్రొడక్ట్స్‌కి అయితే ఆర్డర్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి 7 డేస్, 8 డేస్ కూడా పట్టింది. సో, అలా అందుకని నేను ముందే చేసుకున్నా. ఎందుకంటే ఇవి కొంచెం ఎమర్జెన్సీ పర్పస్‌లో మనకి ఇంటికి రాగానే హెల్ప్ అవుతాయి. మనం ఇంటికి బేబీ పుట్టిన తర్వాత ఆర్డర్ పెట్టి అవి రావాలంటే కొంచెం డిలే అవుతే వాళ్ళు సఫోకేట్ అవ్వాల్సొస్తుంది కదా! అందుకని చెప్పేసి ముందే ఆర్డర్ చేశామన్నమాట ఇవి. అది కూడా నేను అంటే డెలివరీ టైం దగ్గర పడింది. ఇంకా డెలివరీ అవుతది అన్నప్పుడు పెట్టుకున్నాను.
ఇది కూడా నేను మీషో నుండే ఆర్డర్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ నావి కానీ, బేబీకి సంబంధించినవి కానీ మీషో నుండే నేను ఆర్డర్ చేశాను. అంటే రివ్యూస్ చూసా నేను యూట్యూబ్‌లో కానీ, లేదంటే మీషో యాప్‌లో ప్రొడక్ట్ దగ్గర కింద ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళ రివ్యూస్ చూసి నాకు వర్త్ అనిపిస్తేనే నేను ఆర్డర్ చేశాను. అండ్ ఇవేంటంటే అప్ టు 6 మంత్స్ లోపుకి సంబంధించినవి పెట్టాను. 1 ఇయర్‌కి సంబంధించినవి కాదు. అందుకని నార్మల్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా అబోవ్ 1 ఇయర్ అంటే 6 మంత్స్ తర్వాత 1 ఇయర్, 1½ ఇయర్ అలా వచ్చేలా తీసుకోవాలి అనుకుంటే ఇంకా బెస్ట్ ప్రొడక్ట్ తీసుకోండి. ఇదైతే బానే ఉంది. సాఫ్ట్‌గా ఉంది. కంఫర్టబుల్‌గా ఉంది. బేబీకి కూడా కంఫర్టబుల్‌గా ఉండేలాగానే ఉన్నాయి మెటీరియల్స్ ఇవన్నీ కూడా. అంటే నేను కూడా చాలా భయపడ్డాను. ఆర్డర్ చేసినప్పుడు అవి ఎలా వస్తాయో ఏంటో అని రకరకాలు సెర్చ్ చేసి, చాలా సేపు రివ్యూస్ చూసి, ఆలోచించిన తర్వాతే నాకు కంఫర్టబుల్ నాకిది బావుంది అనిపిస్తే తీసుకున్నాను. వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేశాక నచ్చితేనే ఉండనిచ్చాను. లేదంటే రిటర్న్ చేశాను అట్లా. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డ్రై షీట్స్. బేబీ ముందు మనకి ఎక్కువ యూరిన్ చేస్తూ ఉంటారు గదా! యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు మనం బెడ్ అనేది వెట్ అవ్వకుండా ఉండడానికి డ్రై షీట్స్ అయితే మస్ట్‌గా ఉండాలి. ఇది మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడే తీసుకెళ్లాల్సుంటుంది. అందుకని నేను ఇది కూడా ఒక కాంబో సెట్ ఆర్డర్ చేశాను. 50 సెంటీమీటర్ ఈచ్ అంటే 50 సెంటీమీటర్ హైట్, విడ్త్ అలా ఉండేటట్టు చూసి తీసుకున్నాను. ఇది కూడా అప్ టు 6 మంత్స్ అలా వస్తుంది బేబీ హైట్‌కి. తర్వాత కావాలి అనుకుంటే ఇంకా వేరే సైజెస్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 100 సెంటీమీటర్స్ అట్లా. మీకు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 ప్యాక్ తీసుకున్నాను. ఇది కూడా బావుంది. క్వాలిటీ వైస్ అండ్ ప్రైస్‌కి చూసుకుంటే అయితే ఓకే అనిపించింది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! ఇవి ప్రైజెస్ అనేవి అండ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇవి అప్పుడు తీసుకున్నాను కదా! ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. బట్ అన్నీ కూడా అప్ టు 300, 350, 400 ఆ ప్రైస్ లోపే పడినాయి అన్ని ప్రొడక్ట్స్ కూడా. ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేసుకోండి. అలాగే ప్రొడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీషో అయితే కోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఇదైతే మనం 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు కదా! అంటే అప్పుడు మనకి డ్రై షీట్ లాగా యూజ్ అవుతుంది. వైట్ కలర్ ఏరియా ఉంది కదా! అదైతే బేబీకి ఆయిల్ మసాజ్ అలా చేసినప్పుడు కొంతమంది యూజ్ చేస్తారు. అలా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో, 2 సైడ్‌లు కూడా క్వాలిటీ వైస్ అయితే ఓకే అనిపించింది. సాఫ్ట్‌గా ఉంది. ఇరిటేషన్ కూడా ఏమీ లేదు. ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్‌లో మెన్షన్ చేసినట్టు ఇప్పుడు ఆల్రెడీ నాకు డెలివరీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను యూజ్ చేశాను. చేసిన తర్వాత నాకెలా అనిపించిందో అవే నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు వీడియోలో అనేది. సో, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది అంటే మీరు ఆర్డర్ చేసుకోండి. లేదు మీకు ఆల్రెడీ వేరే సజెషన్స్ ఉన్నాయి అనుకుంటే అది పర్చేస్ చేసుకోండి. ఈ డ్రై షీట్స్‌లో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలంటే తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఇదైతే నేను కొంచెం డ్యామేజ్ వచ్చేసరికి డౌట్ పడాననమాట. అంటే ఇది లోపల కరెక్ట్‌గా ఉందో లేదో ఇక్కడంతా హోల్ పడొచ్చింది గదా! ఎలా వస్తదో ఏందో అని. ఇదొచ్చేసి క్రాడిల్‌ది బెడ్ సెట్ ఉంటుంది కదా! ఆ టైపు. అంటే నేనైతే బెడ్ మీద వేయడానికే యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇది క్రాడిల్‌లో గూడా యూజ్ చేస్తారు. ఇది కూడా మనకు అవసరమే ఉంటుంది. అంటే మనకు బేబీకి ఎటువంటివి టైప్ ఆఫ్‌ది వాళ్ళకి సెట్ అవుతుందో తెలీదు కాబట్టి, నేను నార్మల్ బెడ్ షీట్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇది క్రాడిల్ బెడ్ సెట్ తీసుకున్నాను. ఇది కూడా నాకు అరౌండ్ 150 అలా పడింది. క్వాలిటీ వైస్ అయితే బావుంది. ప్రైస్‌కి వర్త్ అనిపించింది. అండ్ బేబీకి కూడా సాఫ్ట్‌గానే ఉంది. ఇది అంటే మనకి మీరనుకోవచ్చు అంటే బేబీ కోసం ఏంటి ఇంత లో ప్రైస్‌లో తీసుకున్నారు అని చెప్పేసి. నేను రీసెర్చ్ చేసిన తర్వాత, రివ్యూస్ చూసిన తర్వాత నాకు వర్త్ అనిపించిన ప్రొడక్ట్స్ తీసుకున్నాను. వచ్చిన తర్వాత నాకు నచ్చింది అని 100% సాటిస్ఫై అయితేనే నేను ఉండనిచ్చాను. ఏది కూడా నేను అంత ఈజీగా వెంటనే యాక్సెప్ట్ చేయననమాట. ఒక 100 సైట్స్‌లో చూస్తాను. నా దగ్గర అన్ని రకాల ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ఉంటాయి. అన్నిటిలో చూసిన తర్వాతనే నాకు ఓకే అనిపించిన తర్వాతనే నేను పర్చేస్ చేశాను. మనకి అమౌంట్ ఎక్కువ పెట్టినా, తక్కువ పెట్టినా బేబీకి కంఫర్టబుల్‌గా ఉండే సెట్ కొన్నామా లేదా అనేదే లాస్ట్‌కి కావాల్సింది కదా! నేను అలాగే ఆలోచిస్తాను. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టేసి అనవసరమైనవన్నీ కొని, అందులోనే ఇది నేను కొన్నాను బేబీ కోసం ఇంత, అంత అని చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. అందుకనే నేను మీకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇది వర్త్ అండి. డెఫినెట్‌గా మనలాంటి వాళ్ళకి మీషో నుంచి వచ్చే ప్రొడక్ట్స్‌లో కొన్ని చూసుకొని తీసుకోవాలి. అలా తీసుకుంటే మాత్రం వర్త్ అనే అనిపిస్తుంది. ఇప్పుడు వేరే సైట్స్‌లో ఇదే సేమ్ బెడ్ సెట్ సేమ్ ఒరిజినల్ ఇమేజెస్ కూడా సేమ్ ఉన్నాయి. కానీ ప్రైస్ వేరే ఉంది. సో, అలా ఎందుకు అని చెప్పేసి నాకు ఓకే అనిపించిన తర్వాత తీసుకున్నాను. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇదైతే బెడ్ షీట్ అంటే బెడ్ షీట్ ఇది బాత్ టవల్ అని చెప్పి నేను తీసుకున్నాను గానీ, నేను ఎక్కువ దీన్ని బెడ్ షీట్ లాగానే యూజ్ చేస్తున్నాను బేబీకి ప్రస్తుతానికి. ఎందుకంటే బాత్ టవలు
మనం క్యారీ చేయడానికి అట్లా సాఫ్ట్‌గా ఉంది. చాలా బావుంది. కాకపోతే బాత్ చేసిన తర్వాత బేబీకి మనం రబ్ చేస్తాం కదా! అప్పుడు వాటర్ అబ్జర్ప్షన్ అనేది నార్మల్ వేరే టవల్స్‌తో పోలిస్తే కొంచెం తక్కువుంది. కాకపోతే బేబీని స్వాడిల్ చేయడానికి, ఎటైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి అండ్ బెడ్ మీద వేసి పడుకోబెట్టడానికి అట్లా చాలా బాగా సెట్ అయింది. క్వాలిటీ వైస్ అయితే సూపర్‌గా ఉందని చెప్పాలి. నాకు చాలా బాగా నచ్చింది. నేను మోస్ట్‌లీ తీసుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా ఇట్లా ఈ ఈ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నా. అందుకే అన్నీ సేమ్ ఉండేలాగా చూసి తీసుకున్నా. చాలా వరకు సెట్ కొంటారు గదా! నాకెందుకో ఈ సెట్ అంత నచ్చలేదు. అందుకే సింగిల్ ఐటెమ్సే సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇది చాలా మంచిగా అనిపించింది. ఇటు వైట్ కలర్‌ది గూడా సాఫ్ట్‌గా ఉంది. అటు బ్యాక్ సైడ్‌లో యాష్ కలర్ ఉంది కదా! అది గూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. 2 సైడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే బాత్ చేపిస్తే ఈ వైట్ కలర్ సైడ్ మనం రబ్ చేయొచ్చు బేబీకి. సో, అది. ఇంకా నెక్స్టొచ్చేసి క్యారియర్ అనమాట. మనం హాస్పిటల్‌లో ఎవరైనా వచ్చినప్పుడు దాంట్లో పెట్టిస్తాం కదా! సో, అది బేబీ క్యారియర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అయితే బెడ్ షీట్ అండి ఇది. చాలా అంటే చాలా సాఫ్ట్, స్కిన్ ఫ్రెండ్లీ అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి. బేబీకి కూడా చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది ఇలా ఉంటే. నార్మల్‌గా ఇందులో వేరే డిజైన్స్, వేరే కలర్స్ కూడా ఉంటాయి. అవి కొంచెం స్టిఫ్‌గా అనిపించింది. కానీ ఇదైతే మెత్తగా సాఫ్ట్‌గా ఉంది. ఇది కూడా నేను రివ్యూస్ చూసి, ఒరిజినల్ ఇమేజెస్ చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించి తీసుకున్నాను. కానీ వర్త్ అనిపించింది. చాలా సాఫ్ట్‌గా ఉండింది. ఇది వాళ్ళకు అంటే బేబీకి కూడా కంఫర్టబుల్‌గా ఉండింది. వెచ్చగా గూడా ఉండింది. ఇందులో మేమంటే మన బేబీ 9 మంత్స్ పొట్టలో ఉండి బయటొచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం కూల్ వెదర్ ఫీల్ అవుతూ ఉంటారు గదా! మనం స్వాడిల్ చేసిన తర్వాత ఇందులో పడుకోబెడితే చాలా వెచ్చగా ఫీల్ అయ్యారు. అది నేను లైవ్‌లో చూసాను. అందుకనే చెప్తున్నా మీకు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ బేబీ క్యారియర్ అయితే. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్రొడక్ట్ ప్రైజెస్, లింక్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ చెక్ చేయండి. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. నేను చెప్తాను. అలాగే బేబీ కోసమయితే నేను కాటుక తీసుకున్నాను. ఇది యాక్చువల్‌గా అవసరం లేదు. అంటే నేను యూజ్ చేయాలనుకోలేదు ఒక 1 మంత్ వరకి. తర్వాత ఏమన్నా ఎమర్జెన్సీ పర్పస్‌లో అవసరం వస్తుందేమో, పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా! అని ఆర్డర్ చేశాను. ఈ కాటుకయితే నేను మదర్స్ పర్స్ నుంచి తీసుకున్నాను. నాకిది ఓకే. ఆర్గానిక్ అనిపించింది. రివ్యూస్ చూసి తీసుకున్నాను కానీ చెప్పాలంటే ఇదంత ఏం బాలేదు. అంటే మనకి వెంటనే హ్యాండ్‌కి అంటట్లేదు. బేబీకి పెట్టడం గూడా ఈజీగా లేదు. తర్వాత నేను నార్మల్‌గా మళ్ళీ షాప్‌లో ఐటెక్స్ తెప్పిపించుకున్నాను. ఇదంత వర్త్ అనిపియలేదు. అంటే డబుల్ టైమ్, ట్రిపుల్ టైమ్ అట్లా మనం థిక్‌గా తీసుకొని అప్లై చేస్తే మాత్రమే అది అంటుకుంటుంది బేబీకి. లేదంటే మాత్రం లైట్‌గా ఉంటుంది. వెంటనే రబ్ అయిపోతుంది. అందుకని నాకంత వర్త్ అనిపించలేదు. సో, ఇది నాకు నచ్చలేదనే అంటున్నా. తర్వాత నేను లిప్ బామ్ గూడా తీసుకున్నాను. మనకి ప్రెగ్నెన్సీలో 8థ్ మంత్ నుండి లిప్స్ అనేవి డ్రై అయిపోతాయి. కొంతమందికి చాప్డ్ లిప్స్ వచ్చేస్తాయి. అలా నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు లిప్ బామ్ గూడా ఆఫ్టర్ డెలివరీ కోసం తీసుకోమని. అందుకని నేను మినిమలిస్ట్ నుంచి తీసుకున్నా. ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్‌గా అంటే ఇందులో ఏమి మనకి కెమికల్స్ లేవు. అలాగే పర్ఫ్యూమ్స్ లేవు. ఏం లేవు. ప్లెయిన్ జస్ట్ ఇది ఓన్లీ లిప్ బామ్ అంటే లిప్ బామే. కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. లిప్స్ బాగా ఎక్కువ పగిలినప్పుడు, డ్రై అయిపోయినప్పుడు ఇది అప్లై చేస్తే వితిన్ 1 ఆర్ 2 అవర్స్‌లో మళ్ళీ లిప్స్ నార్మల్ అయ్యేది. 1 డేలో మొత్తం ఆ చాప్ అయిన లిప్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అయిపోయింది. ఇదైతే వర్త్ అనిపించింది నాకు. నిజంగా చాలా హెల్ప్ అయింది నాకు. మీరు ఒకవేళ లిప్ బామ్ తీసుకోవాలి అంటే గనుక ఇది తీసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు డెలివరీ టైంలో. ఇక నెక్స్ట్ అయితే బెడ్ షీట్స్ ఆర్డర్ చేశాను. ఇవి బేబీ బెడ్ షీట్స్. ఇది కూడా 3 సెట్ కాంబో. యాక్చువల్‌గా ఇందులో 6 ఉండే. అందులో నుంచి ఎనీ 3 కలర్స్ సెండ్ అవుతాయని వాళ్ళు ముందే చూపించారక్కడ. నాకు ఈ 3 కలర్స్ వచ్చాయి బెడ్ షీట్స్. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. అలాగే ఇవి చాలా వెచ్చగా కూడా ఉంది బేబీకి. నాకు ఇవి కూడా బాగా నచ్చాయి. వర్త్ అనిపించింది బెడ్ షీట్స్. సైజ్ కూడా ఓకే. అంటే అప్ టు ఒక 5 మంత్స్, 6 మంత్స్ వరకి సరిపోతాయి బేబీకి ఇవి. ఒకవేళ కనీసం కొంచెం రోజులు వాడినా గూడా ఒక 3, 4 మంత్స్ అయినా వస్తాయి. చాలా సాఫ్ట్‌గా ఉంది, కంఫర్టబుల్‌గా ఉంది అండ్ వెచ్చగా గూడా అనిపించింది. 3 కలర్‌లు కూడా డిజైన్‌లు కూడా బానే ఉన్నాయి. ఇది కూడా లో బడ్జెట్‌లోనే వచ్చింది. మీషోలో తీసుకున్నాను. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఇది మీరు చూడొచ్చు స్క్రీన్‌లో మీకెలా కనిపిస్తుందో గానీ క్వాలిటీ వైస్ అయితే సూపర్‌గా ఉన్నాయి. బాగా హెల్ప్ అయ్యాయి గూడా. అంటే మేము హాస్పిటల్‌కెళ్ళినప్పుడు తీసుకెళ్ళాము. 1, 2 బెడ్ షీట్స్ అలా తీసుకెళ్ళాము. ఇవి హెల్ప్ అయింది. ఎందుకంటే వింటర్‌లో నా డెలివరీ అయింది కదా! చాలా కూల్ వెదర్ ఉంటుండే. అప్పుడు డాక్టర్స్ అడిగారనమాట బేబీకి వెచ్చగా ఉండేటట్టు ఏదైనా టవల్ ఆర్ బెడ్ షీట్, స్వాడిల్ క్లాత్ ఇవ్వమని. ముందైతే రిసీవింగ్ బ్లాంకెట్ కాకుండా తర్వాత బేబీని వ్రాప్ చేయడానికి అండ్ బేబీకి వెచ్చగా ఉంచడానికి ఇవి చాలా హెల్ప్ అయింది. కొంచెం సేపు
మనం బేబీకి సాడిల్ చేసామంటే వెచ్చగా అయ్యి ఉండనమాట. అలా ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఇవి కూడా నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్. మంచి బడ్జెట్‌లో కూడా వచ్చాయి. క్వాలిటీ కూడా బావుంది. ఇప్పటికి యూజ్ చేస్తున్నాం కదా! చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ ప్రొడక్ట్స్ అయితే. ఇక నేను బేబీ డైపర్స్ అలాగే బేబీ డైపర్ ర్యాష్ క్రీమ్ అండ్ వెట్ వైప్స్ అయితే అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. ఇది నాకు బాక్స్ ఇట్లా డ్యామేజ్ వచ్చింది. ఎలా వచ్చిందో ఏమో అనుకున్నాను. కానీ బాగానే వచ్చాయి లోపల అయితే ఐటమ్స్. అండ్ డైపర్స్ వచ్చేసి నేను మామీ పోకో ప్యాంట్స్ తీసుకున్నా న్యూ బార్న్ బేబీ అని చెప్పేసి. అలాగే వెట్ వైప్స్ అయితే మదర్ స్పర్శ్ నుంచి తీసుకున్నాను. అంటే ఇది 99% వాటర్ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇది చూస్ చేసుకున్నాను. నాకు ఈ రెండు కలిపి 240 రూపీస్ అలా పడింది. 80 వైప్స్ వచ్చాయి. ఈచ్ ప్యాకెట్ 40 వైప్స్ ఉన్నాయి. అండ్ ఇది మామీ పాకో ప్యాంట్స్ కూడా 17 ప్యాంట్స్ ఉండే తీసుకున్నాను ఫస్ట్ అయితే. ఎందుకంటే యూస్ చేసిన తర్వాత బేబీకి కంఫర్టబుల్ అనిపిస్తే తీసుకుందాము, లేదంటే లేదు అని. అండ్ నేను డైపర్స్ కూడా ఎక్కువ యూస్ చేయాలనుకోలేదు. పర్చేస్ చేస్తున్నప్పుడు ఓన్లీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అండ్ మళ్ళీ హాస్పిటల్ విజిట్స్ ఉన్నప్పుడు అలాంటి టైంలో యూస్ చేయొచ్చు, మిగతా టైంలో యూస్ చేయొద్దు అన్న ఉద్దేశంతో తక్కువ ప్యాంట్స్ తీసుకున్నాను. కాకపోతే హాస్పిటల్లో వాళ్ళే మనకు ఇచ్చారనమాట డైపర్స్. అంటే బిల్‌లో యాడ్ చేశారు, ఇచ్చారు. అదే అక్కడ అవే యూజ్ చేశాము. తర్వాత మేము ఇంటికొచ్చినప్పుడు మాత్రమే ఈ డైపర్ తీసుకొచ్చాము. మళ్ళీ ఓన్లీ హాస్పిటల్ విజిట్స్ ఉన్నప్పుడు వేసాము. మిగతా టైంలో అయితే లంగోటీసే ఎక్కువ యూజ్ చేసాం మేము. ఇక నెక్స్ట్ అయితే ఇది మేము పోర్టబుల్ క్లాత్ లైన్ ఆర్డర్ చేసాము మీషో నుండి. ఇది ప్యాక్ ఆఫ్ 2 1+1 ఆఫర్‌లో ఉంది. ఇది నాకు 150 రూపీసో 130 రూపీసో అలా పడింది రెండిటికి కలిపి. ఇది కూడా నాకు హెల్ప్ అయింది. ఎందుకంటే బేబీస్ ఎక్కువ యూరిన్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు లంగోటీస్ అనేవి ఆరబెట్టడానికి అండ్ వాళ్ళ చిన్న చిన్న బట్టలు చాలా మనం వాష్ చేయాల్సొస్తుంది. అలాంటి టైంలో మనకి పెద్దవాళ్ళ బట్టలతో వేయడం సరిపోదు కాబట్టి ఈ క్లాత్ లైన్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్నాము. చాలా హెల్ప్ అయింది. ఒకటైతే ఇంట్లో పెట్టేసాం మేము. ఇంట్లోనే మోస్ట్లీ బేబీ బట్టలైతే ఇంట్లోనే వేస్తున్నాము ఫ్యాన్ కింద. ఎప్పుడైనా సన్‌లైట్ బాగా ఉంది అన్నప్పుడు మాత్రమే బయట పెడుతున్నాము. లేదంటే మాత్రం మాక్సిమం 90% ఇంట్లోనే వేస్తున్నాము. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. క్వాలిటీ వైజ్ అయితే బావుంది. నచ్చింది. అంటే తీసుకునేటప్పుడు దీనిపైన అసలు బట్టలు ఆగుతాయో లేదో అలా అని అనుకున్నాము. కానీ బేబీ బెడ్‌షీట్స్, టవల్స్ ఇలా ప్రతీది కూడా అన్నీ దీనిపైన అంటే ఇది ఆ బరువు అనేది తట్టుకోగలుగుతుందనమాట. మంచిగానే ఉంది. క్లాత్ లైన్స్ చాలా హెల్ప్ అయింది. ఎవరికైనా నీడ్ ఉంది అంటే తీసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మీకు బట్టలు ఆరబెట్టడానికి సరిపడా ఏరియా ఉంది అంటే ఇది అవసరం రాదు. నాకు అంత ప్లేస్ లేదు కాబట్టి ఇది నాకు చాలా అవసరం అయింది. అందుకని నేను తీసుకున్నాను. బాగా హెల్ప్ అవుతుంది కూడా. ఇంకా నెక్స్ట్ బేబీ నెయిల్ ట్రిమ్మర్ కూడా నేను ఆర్డర్ చేశాను. ఇది కూడా నేను మీషో నుండి తీసుకున్నాను. ఇదైతే అంటే బేబీస్ మనకి పుట్టిన తర్వాత వాళ్ళ నెయిల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళు స్క్రాచ్ చేసుకుంటారు కదా ఫేస్ పైన అలా. అందుకని బేబీ నెయిల్ ట్రిమ్మర్ అయితే ముందే ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. బేబీ ఇంటికొచ్చిన తర్వాత ముందే నేను తీయలేకపోయాను. ఎందుకంటే ఇది ట్రిమ్మర్ యాక్చువల్‌గా రివ్యూస్‌లో చూపించినట్టుగా సాఫ్ట్‌గా లేదు. మేబీ నాకు యూజ్ చేయడం రాకనో ఏంటో తెలియలేదు కానీ కొంచెం ఇది నాకు అంత సేఫ్ అనిపించలేదు న్యూబార్న్ బేబీస్‌కి. తర్వాత నేను కొన్ని రోజులు అయిన తర్వాత అంటే ఒక 10 డేస్ అలా అయిన తర్వాత కొంచెం ధైర్యం చేసి కొంచెం లైట్‌గా అయితే తీసేసాను. అలా ఒక 2, 3 టైమ్స్ తీసిన తర్వాత కాస్త అలవాటయ్యింది. బట్ స్టిల్ నాకు ఇది సేఫ్ అయితే అనిపించలేదు. అలా అని నెయిల్ కట్టర్‌తో కూడా నేను తీయలేను. చిన్న పిల్లలు కదా! వాళ్ళు కదులుతూ ఉంటారు. ఎంత నిద్రలో తీసినా వాళ్ళు కదులుతూ ఉంటారు కాబట్టి నాకు ఎందుకో కొంచెం కాస్త భయమైంది. బట్ అలవాటున్న వాళ్ళకి అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. నాకు అలవాటు లేదు కాబట్టి కొంచెం నాకు భయం అనిపించింది. ఇది యూజ్ చేయడం సేఫ్ కాదు అనిపించింది. మేబీ ఒక 6 మంత్స్ తర్వాత ఇది యూజ్ చేయొచ్చు బేబీస్‌కి. కొంచెం అప్పటికి వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు కాబట్టి. అండ్ ఇందులో బ్యాటరీస్ అయితే ఇంక్లూడ్ అవ్వలేదు. మనమే బ్యాటరీస్ పర్చేస్ చేసి వేసుకోవాలి. ఇది ఓపెన్ చేయడమే మాకు పెద్ద టాస్క్ అనిపించింది. ఎందుకంటే క్యాప్ అనేది చాలా గట్టిగా వచ్చింది. చాలా ట్రై చేసాము. ఓపెన్ అవ్వలేదు. ఇంకా తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత ట్రై చేసి ఓపెన్ చేసి చివరికి బ్యాటరీస్ అయితే వేసాము. ఏదో ఒకలాగా యూజ్ చేస్తున్నాము. కాకపోతే అంత సేఫ్ అయితే నేను అనుకోవట్లేదు. ఎవరికైతే ఇది యూజ్ చేయడం రాదో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగానే యూజ్ చేయాలని చెప్తున్నా. ఎందుకంటే పెద్దవాళ్ళకి కట్ చేసినప్పుడు ఏమవ్వదు కానీ చిన్న పిల్లల స్కిన్ సెన్సిటివ్ కాబట్టి కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను మళ్ళీ డైపర్స్ అయితే ఆర్డర్ చేశాను. ముందు ఆర్డర్ చేసిన డైపర్స్ అయితే నాకు హాస్పిటల్‌లోనే అయిపోయింది. ఎందుకంటే నేను వెంటనే అంటే కాస్త వెట్ అయిన తర్వాత చేంజ్ చేసుకున్నాను. అందుకని నేను మళ్ళీ వేరే డైపర్స్ అయితే ఆర్డర్ చేశాను. నాకు అవసరం వచ్చింది. ఇది అంటే కంఫర్టబుల్‌గా అనిపించింది. అందుకని నేను మళ్ళీ డైపర్సే ఎక్కువ యూజ్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను.
ఇది నేను వేరే బ్రాండ్ తీసుకున్నా. ఇది కూడా నాకు నచ్చింది. అంటే బాగా కంఫర్టబుల్‌గానే ఉంది. ముందు ఆర్డర్ పెట్టింది మళ్ళీ నేను ఆర్డర్ పెడదాం అనుకున్నప్పటికీ అవైలబుల్‌గా లేదనమాట. అందుకని నేను ఈసారి వేరే బ్రాండ్ పెట్టాను. ఇది కూడా రివ్యూస్ చూసిన తర్వాతే తీసుకున్నాను. ఇవి కూడా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఇవి కూడా 10 పీసెస్ నేను ఆర్డర్ చేశాను. ఎల్, ఎమ్ సైజ్‌లో తీసుకున్నాను. నాకైతే కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది సరిపోయింది. కంఫర్టబుల్‌గా ఉండింది. ఎవరైతే డెలివరీ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఓన్లీ శానిటరీ ప్యాడ్స్ కాకుండా డైపర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ పీరియడ్ ప్యాంటీస్ చాలా హెల్ప్ అవుతాయి. చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి ఆ టైంలో మీకు. డెఫినిట్‌గా మీకు కూడా కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుంది. అలాగే నేను మిట్టెన్స్ అండ్ న్యూ బార్న్ బూటీస్ అయితే ఆర్డర్ చేశాను మీషో నుండి. ఇవైతే క్వాలిటీ వైస్ అంత సూపర్ అని ఏం చెప్పలేము. ఇది 4 పెయిర్స్ 130 రూపీస్ అలా పడింది. ఇవి ఎలా అంటే ఎమర్జెన్సీ పర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు కానీ లాంగ్ రన్‌లో అయితే మనం యూజ్ చేయలేము. అంత క్వాలిటీ వైస్ సూపర్‌గా ఏం లేవు. ఆల్రెడీ మేము బయట కూడా పర్చేస్ చేశాము. అంటే మా మదర్ ఆల్రెడీ బయట తీసుకున్నారు మిట్టెన్స్ అనేవి. అవి క్వాలిటీ వైస్ చాలా బావుంది. ఓన్లీ అవి 4 మిట్టెన్స్ పెయిర్సే, అంటే దానికి బూటీస్ యాడ్ అవ్వలేదు. ఓన్లీ మిట్టెన్స్ ఒక్కటే 100 రూపీసో, 110 రూపీసో పడింది. బట్ అవి క్వాలిటీ వైస్ చాలా బాగున్నాయి. ఔట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి. ఇవి రివ్యూస్‌లో బావుంది అని చూపించారు. అంత బావుందన్నారు. చూడ్డానికి కూడా బావుంది. కానీ వచ్చిన తర్వాత నాకంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే ఒక 6 మంత్స్ బేబీ, 1 ఇయర్ బేబీకైతే ఇలాంటి క్వాలిటీ యూజ్ చేయొచ్చు. కానీ న్యూ బార్న్ బేబీస్‌కి ఇలాంటి క్వాలిటీ మనం యూజ్ చేయలేము. అండ్ ఇందులో ఉన్న నెగెటివ్ ఏంటంటే ఈ ఎలాస్టిక్ ఏదైతే ఉందో అది మనం బేబీకి కరెక్ట్ ప్లేస్‌లో ఫిక్స్ చేస్తేనే ఓకే. లేదంటే బేబీ కదులుతున్నప్పుడు అది కొంచెం అటు ఇటుగా చేతి మీదకి వచ్చేసిందంటే అక్కడ ఎలాస్టిక్ మార్క్ అనేది పడుతుంది. అంటే బ్లడ్ క్లాట్ అయినట్టుగా అలా పడుతుంది. సో, ఇదైతే సేఫ్ కాదు. చూసుకోండి. చూసుకొని మీరు చూస్తాము బేబీస్‌ని ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తాం అనుకున్న వాళ్ళు తీసుకోండి. కానీ లేకపోతే మాత్రం ఇవి ఔట్ సైడ్ పర్చేస్ చేయండి. లేదంటే ఇంకేదైనా మంచి సైట్‌లో కొంచెం కాస్ట్‌లీవి తీసుకుంటే బెటర్ అని నా సజెషన్. నేను నేనైతే అమెజాన్ నుండి ఫీడింగ్ కుర్తీ ఆర్డర్ చేశాను. యాక్చువల్‌గా బిఫోర్ డెలివరీ ఆర్డర్ చేసిన డ్రెసెస్‌వి కూడా ఉన్నాయి వీడియోస్. అది ఇందులో మిస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో డెఫినిట్‌గా సెపరేట్‌గా యాడ్ చేస్తాను. డెలివరీకి వెళ్ళడానికి ముందు 2 కుర్తీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఆఫ్టర్ డెలివరీ ఆర్డర్ చేశాను. అయితే ఇది నాకు సైజ్ కొంచెం లూజ్ వచ్చింది. నేను ఆర్డర్ పెట్టింది నా సైజే పెట్టాను కానీ ఆ సైజ్‌కి ఇది లూజ్ అయింది. అండ్ నేను ఎమ్ సైజ్ ఆర్డర్ పెడితే వాళ్ళు ఎల్ సైజ్ సెండ్ చేశారు. అది కూడా కొంచెం కంఫర్టబుల్ అనిపించలేదు. అందుకని నేను దీన్ని రిటర్న్ పెట్టేశాను. ఇందులోనే వేరే కలర్ అయితే నాకు సెట్ అయ్యేది తీసుకున్నా. అదైతే సెట్ అయింది. అది నేను ఉండనిచ్చాననమాట. అది కూడా నేను మీకు వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. మోస్ట్‌లీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. లేదంటే సెపరేట్ వీడియో అనేది పెడతాను ఫీడింగ్ డ్రెసెస్‌కి సంబంధించి. ఇక ఈ డ్రెస్ మ్యాటర్‌కొస్తే క్వాలిటీ వైస్ బావుంది. లుక్ కూడా బావుంది. అంతా బావుంది. కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ జిప్స్ కూడా మనకి లాంగ్ ఇచ్చారు. అండ్ అది బేబీకి హర్ట్ అవ్వకుండానే ఇచ్చారు. బావుంది. కాకపోతే సైజ్ ఒకటి కరెక్ట్‌గా చూసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇందులో వేరే నా సైజ్‌కి సరిపోయే వేరే కలర్ తీసుకున్నానని. అది ఆల్రెడీ వేసుకున్నాను. కంఫర్టబుల్‌గా ఉంది. బట్ ఆఫ్టర్ వాష్ కొంచెం నాకు లెంత్ అనేది తగ్గినట్టు అనిపించింది. అంటే సింక్ అయింది. లెంత్ వైస్ అయితే సింక్ అయింది. అదొక్కటి తప్పితే మిగతాదంతా బావుంది. అండ్ ఎవ్రీ టైమ్ కన్ఫర్మ్‌గా మనం ఐరన్ చేసుకోవడం అలాంటిది, అంటే అలాంటి కేర్ తీసుకొని ఈ డ్రెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నేను మళ్ళీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లో వేరే ప్యాడ్స్ కూడా ఆర్డర్ చేశాను అంత నచ్చలేదని. అదైతే పరి బ్రాండ్ నుండి ఆర్డర్ చేశాను. ఇది నాకు 138 రూపీస్ అలా పడింది 40 ప్యాడ్స్. కాకపోతే ఏందంటే ఇది నాకు నచ్చలేదు. అంటే క్వాలిటీ వైస్ అయితే చాలా చీప్‌గా ఉంది. చూడడానికి బావుంది. అండ్ కొంచెం పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుంది. అది అంతవరకైతే ఓకే. కాకపోతే ఇది మీరు ఒక ప్యాడ్ వచ్చేసి ఒక 2 అవర్స్, 3 అవర్స్ కంటే ఎక్కువసేపు ఉంచుకున్నారు అనంటే ప్యాడ్ తీసేటప్పుడు కన్ఫర్మ్‌గా అది బ్రేక్ అవుతుంది. అంటే 2 పార్ట్స్‌గా డివైడ్ అవుతుంది. ఒకవేళ మనం పీరియడ్స్‌లో ఉన్నప్పుడు లేకపోతే ఆఫ్టర్ డెలివరీ వెంటనే యూజ్ చేశామంటే కన్ఫర్మ్‌గా దీంతో ఇబ్బంది పడాల్సొస్తుంది. కానీ నాకు అర్థం కాలేదు. చాలా మంచి రివ్యూస్ పెట్టారు ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి. మేబీ వాళ్ళు తీసుకున్న వెంటనే అది ప్యాకెట్ నుండి చూసి పెట్టుంటారు. యూజ్ చేసిన తర్వాత పెట్టి ఉండరు. యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇది చాలా హారబుల్ ప్రొడక్ట్. అస్సలు క్వాలిటీ వైస్ అయితే అస్సలు సజెస్టబుల్ కాదు. ఏందంటే ఇది ఒక 2 గంటలు, 3 గంటలు మాత్రమే ప్యాడ్ ఉంచుకునే వాళ్ళకైతే అస్సలు ఓకే. కానీ మనకి పీరియడ్ అయ్యేంత వరకి అట్‌లీస్ట్ ఒక 4 అవర్స్, 5 అవర్స్ ఆర్ ఎనీ జర్నీలో ఉన్నారు అంటే డెఫినిట్‌గా తీసేటప్పుడు బ్రేక్ అయిపోతది. క్వాలిటీ వైస్ అయితే అస్సలు బాలేదు. నేను బేబీ కోసం స్వెటర్ అయితే ఆర్డర్ చేశాను అమెజాన్ నుండి. అయితే వాళ్ళు నాకు బేబీ గర్ల్‌వి ప్యాంట్స్ పంపించారు. అంటే లెగిన్స్ టైప్ నైట్ ప్యాంట్స్ అట్లుంటాయి కదా! అవి పంపించారు.
కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అంటే వింటర్ సీజను బేబీకి స్వెటర్ అవసరం అని చెప్పి అది రివ్యూస్ చూసి బావుందని చెప్పేసి ఆర్డర్ చేశాము. కాకపోతే ఇట్లా వేరే ప్రొడక్ట్ సెండ్ చేశారు. ఇంకా నేను రిటర్న్ అయితే పెట్టేశాను. జస్ట్ ఏదో వీడియో తీశాను కాబట్టి మీకు చూపిస్తున్నా. ఈ 6 పాయింట్స్ ఆర్డరు ఎవరో వేరే వాళ్ళు చేసింది మనకి పెట్టినట్టున్నారు మేబీ. అండ్ నేను దీనికి స్వెటర్ కోసం ఎక్స్‌ట్రా పేమెంట్ కూడా చేశాను 1 డే డెలివరీ కోసమని. వాళ్ళు ఆ టెన్షన్‌లో వేరే వాళ్ళ ప్రొడక్ట్ నాకు, నా ప్రొడక్ట్ వాళ్ళకి పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్వాలిటీ వైస్ అయితే ఈ పాయింట్స్ చాలా బావున్నాయి. పాపం ఎవరో ఆర్డర్ పెట్టుకున్నవి పొరపాటున మాకు సెండ్ చేసినట్టున్నారు. ఇవైతే నేను రిటర్న్ పెట్టేశాను వేరే ప్రొడక్ట్ వచ్చేసింది అని. సో, కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఇలా రావడం వల్ల. ఇంకా నేను మళ్ళీ వేరే సైట్ నుంచి వేరే స్వెటర్ ఆర్డర్ చేశాను. అది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత దాని వీడియో సెపరేట్‌గా పెడతాను. అలాగే నేను ఇంకా బేబీ కోసం పర్చేస్ చేసిన కొన్ని ఐటెమ్స్ అండ్ ఫీడింగ్ కుర్తీస్‌కి సంబంధించింది అండ్ అప్‌కమింగ్ నేను ఆర్డర్ చేసేవన్నీ కూడా ఇక మీదట క్లియర్‌గా క్లారిటీ ఉండేలాగా వీడియోస్ అయితే చేసి పెడతాను. మీరు చూడండి. ఆహ్, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మింత్రా నుండి ఆర్డర్ చేసిన ఇంకొక ఫీడింగ్ కుర్తీ. ఇది కూడా నేను ఆఫ్టర్ డెలివరీ ఆర్డర్ చేసింది పెడుతున్నాను. కాకపోతే నేను బిఫోర్ డెలివరీ ఆర్డర్ చేసిన కుర్తీ వీడియోస్ అనేది ఇందులో మిస్ అయింది. నేను సెపరేట్ వీడియో అనేది పెడతాను. ఆర్ఎల్స్ చెప్పినట్టుగా నేను ఫీడింగ్ కుర్తీస్‌కి సంబంధించి సెపరేట్ వీడియో అనేది పెడతాను. ఇది మింత్రా నుండి ఆర్డర్ చేశాను. నాకు ఆఫర్‌లో 550 రూపీస్‌కి అయితే వచ్చింది ఇది. నార్మల్‌గా అయితే 800 ప్లస్ ఉంది. క్వాలిటీ వైస్ ఇది కూడా బావుంది. అయితే కొంచెం కలర్ షేడ్ అయింది వాష్ చేసిన తర్వాత. బట్ మొత్తం కాదు. అండ్ ఇది సింక్ అవుతది. ప్యూర్ కాటన్. నేను తీసుకున్నప్పుడు కొంచెం లూజ్‌గా అనిపించింది. ఆఫ్టర్ వాష్ సెట్ అయిపోయింది. ఇది కూడా చాలా బావుంది క్వాలిటీ. అండ్ జిప్ కూడా 2 ఇచ్చారు. అండ్ మధ్యలో బటన్స్ కూడా ఇచ్చారు. అలాగే 2 పాకెట్స్ కూడా వచ్చాయి ఈ డ్రెస్‌కి. మనం అంటే బేబీస్‌కి సంబంధించింది క్యారీ చేయొచ్చు ఆర్ మొబైల్ యూజ్ చేయొచ్చు. అలా అనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. క్వాలిటీ, లుక్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నార్మల్‌గానే మింత్రాలో, అజియోలో క్వాలిటీ వైస్ బావుంటాయి. కాకపోతే ప్రైస్ కంపేర్ చేసుకుంటే మిగతా సైట్స్‌తో కొంచెం ఎక్కువుంటుంది. ఏదైనా ఆఫర్స్‌లో కానీ, కూపన్ కోడ్స్ కానీ ఉన్నప్పుడు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను పర్చేస్ చేసినట్టే. నార్మల్‌గా అయితే ఇది 800 ప్లస్ ఉంది. నాకైతే 500, 550కి అలా వచ్చింది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఈ వీడియోలో నేను కొన్ని ఐటెమ్స్ అయితే అప్డేట్ చేశాను. రిమైనింగ్ ఐటెమ్స్ ఏదైనా మిస్ అయితే సెపరేట్ వీడియో అనేది పెడతాను. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.